హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏఐకి సంబంధించి జూనియర్ ఎడ్యుకేటివ్ ఏటీసీ ఏవైతే ఉన్నాయో 309 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 25th April 2025, ఇంకా 24th May 2025 లాస్ట్ డేట్ అనమాట. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదటైతే రిజిస్టర్ అయితే అవ్వాలి, తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ క్లిక్ హియర్ అని ఉందన్నమాట, టు రిజిస్టర్ అని, దీని మీద క్లిక్ అయితే చేయాలి ఫస్ట్. ప్లస్ ఇదైతే మనకి ఏఐఏటీసీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మీరు ఈ యొక్క లేటెస్ట్ బ్రౌజర్స్ ఏదైతే ఉన్నాయో వెర్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ పోస్ట్ ఒకటే అయితే ఉందన్నమాట, జూనియర్ ఎడ్యుకేటివ్ ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పోస్ట్ కోడ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. మీ యొక్క నేమ్ అనమాట, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం యాస్టీజ్గా మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే కిందకైతే రావాలన్నమాట. మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. సెకండ్ టైము ఆ నెంబర్ని కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. అలాగే సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఆప్షన్ అనమాట, స్టార్ మార్క్ అయితే లేదు. అలాగే ఈమెయిల్ ఐడి అనమాట, ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే సెకండ్ టైం ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. కిందకైతే రావాలి. జనరేట్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ అయితే వస్తుంది, దానిని వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఓటీపీ కోసం ఇది క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. ప్లస్ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకోవాలి. ఒకవేళ రాకపోతే రీసెంట్ అనే బటన్ కూడా ఉందన్నమాట, దాని మీద క్లిక్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఆ అగ్రీ అనాలి, క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత రీవెరిఫై అనే బటన్ ఉందన్నమాట, దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి పోస్ట్ నేము, అలాగే మీ యొక్క నేము, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. అన్నీ ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉన్నదన్నమాట. దానికోసం ఇదైతే మనకి ఒక ప్రాంప్ట్ అయితే వస్తున్నది. చెక్ చేసుకొని మీ యొక్క నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఉన్నదా లేదా, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేసిన తర్వాత రీవెరిఫై అని చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ సబ్మిట్ అనే బటన్ మీద ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ అనేటటువంటి ఒక ప్రైవసీ నోటీస్ అయితే వచ్చింది, ఇది కూడా మనం క్లిక్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక అలర్ట్ అయితే వచ్చింది అనమాట, ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్, అంటే మనకి ఎడిట్ ఆప్షన్ లేదని చెప్పేసి ఒక నోట్ అయితే వస్తుంది. ఓకే అనాలి. ప్లస్ ఇక్కడ మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలర్ట్ అయితే అయింది అనమాట. పాస్వర్డ్ అనేది మనకి ఒక ఎస్ఎంఎస్ అలాగే ఈమెయిల్ ఐడికి ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. దాని ప్రకారం ఆ యొక్క ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఆ యొక్క పాస్వర్డ్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ అయితే అవ్వాలి. క్లోజ్ అయితే చేయాలి ఇది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ గో టు అప్లికేషన్ అని ఉందన్నమాట. డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్ళొచ్చు, లేదంటే లాగౌట్ అయ్యి ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్తో మీరు లాగిన్ కూడా అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. 4 steps అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. సో కిందకైతే రావాలి. అప్లికేషన్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. పోస్ట్ నేమ్, పోస్ట్ కోడ్ కూడా ఆటోమేటిక్గా వస్తే మనం ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు. ఇక్కడ 24th May 2025కి మీ ఏజ్ అనేది మినిమం 18, మ్యాక్సిమం 27 years అనమాట. చెక్ చేసి చేసుకోవచ్చు. 18 to 27 years యాజ్ ఆన్ 24th May 2025 అనమాట. ఇంకా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు ఎవరైనా ఉంటే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే 30 years అనమాట, 30 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి 32 years అనమాట. అలాగే ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 37 years వరకు వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట. క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మొదటి ఇయర్, మంత్, డే సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఏజ్ అనేది 24th May 2025 ఇక్కడ చూపెడతారు. చెక్ చేసుకోవచ్చు ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. నెక్స్ట్ ఒకటి ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. రిజర్వేషన్ కేటగిరీ అనమాట, మీరు యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఈ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓబీసీ వాళ్ళు అయితే మనకి ఎన్సీఎల్ కావాలన్నమాట, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్
కావాలన్నమాట. సెంట్రల్ ఫార్మాట్ ఏదైతే కావాలి, ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 ఆ ఇయర్కి సంబంధించినటువంటి వ్యాలిడ్గా ఉన్నటువంటి సర్టిఫికేట్ కావాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ కూడాను మనకి ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య తీసుకున్నటువంటి లేదంటే రెన్యువల్ అయిన సెంట్రల్ ఫార్మాట్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడాను వాళ్ళదైతే మనకి ఎక్స్పైరీ లేనటువంటి వ్యాలిడ్గా ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అయితే మనకి అవసరమైతే అవుతాయి. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఓబీసీ సెలెక్ట్ చేస్తే ఇక్కడ క్రీమీ లేయర్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు యూఆర్ కేటగిరీ కింద అప్లై చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రమే అదైతే ఉంటుందన్నమాట. అంటే మనకి 8 lakhs ఇన్కమ్ బిలో ఉండాలి ఫ్యామిలీ ఇన్కమ్. అలాగే సెంట్రల్ లిస్ట్లో మీ యొక్క కేటగిరీ ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ అలాగే మీ యొక్క నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మ్యారేజ్ స్టేటస్ అనమాట. మ్యారేజ్ స్టేటస్ అన్మ్యారీడా, మ్యారీడా, విడోనా, డైవర్స్, జ్యుడిషియల్లీ సపరేటెడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్ పెట్టుకోవాలి. లేకపోతే నోన్ ఎక్సర్వీస్ మెన్ అయితే లేకపోతే నో అనమాట. ఇంకా టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ అనమాట. ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ కోసం మనకి ఇక్కడ 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ అయితే మీరు మొదటి మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ కనుక ఇస్తే మనకి అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇలా వచ్చాయన్నమాట. అలాగే మీరు తెలంగాణ కనుక సెలెక్ట్ చేస్తే మీకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్, వరంగల్ ఇలా వస్తాయి అన్నమాట. ఏదైనా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే డిఫరెంట్గా అయితే మీరు ఈ యొక్క 5 కూడాను ఇవ్వాల్సిన అవసరం అయితే ఇలాగా ఉంటుంది అనమాట. సో మీరు 5 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ యొక్క టెస్ట్ ప్రిఫరెన్స్లో మొదటి ఏది ఇస్తే అక్కడ మీకు మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇంకా 2nd, 3rd, 5th వరకు ఇవ్వచ్చు. అయితే మన 3 ఆప్షన్స్ వరకు ఒక స్టేట్ ఇవ్వచ్చు అనమాట. ఇంకా మోర్ దాన్ 3 ఆప్షన్స్కి మనం ఒకటే స్టేట్ మనం 3 సార్లు కానీ ఎక్కువ సార్లు ఇవ్వలేము అనమాట. సో మీరు 4th ఆప్షన్, 5th ఆప్షన్ వేరే స్టేట్ అంటే తెలంగాణ అయితే ఇచ్చుకోవచ్చు. వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరూ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఎంప్లాయీ ఆఫ్ ఏఏఐ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదో ఒక పిఎస్యూలో కానీ మీరు వర్క్ చేస్తూ ఉండి ఎస్ పెట్టాలి. లేకపోతే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళకి ఆ యొక్క ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అనేది కంపెనీ వాళ్ళు ఇస్తారనమాట. ఆర్గనైజేషన్ వాళ్ళు అది అవసరం అవుతుంది అనమాట. ఇంకా మీరు కనుక ఈ ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రెగ్యులర్ ఎంప్లాయ్ అయి ఉంటే ఎస్ పెట్టాలి. లేకపోతే నో అనమాట. ఇంకా ఏఐ అప్రెంటిస్ కొంతమంది అప్రెంటిస్ చేసి ఉంటారనమాట. ఈ యొక్క ఏఐఐలో వాళ్ళు అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక అప్రెంటిస్ నెంబర్ ఎంటర్ చేయాలి. నో పెడితే అవసరం లేదు. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఫస్ట్ ట్యాబ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సెకండ్ ట్యాబ్లో అయితే అడ్రస్ డీటెయిల్స్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అలాగే స్ట్రీట్ అన్నీ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. కంప్లీట్ అడ్రస్ ఇదైతే మన కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఉందో కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ అన్నీ ఓల్డ్ వస్తున్నాయి. మీకు అయితే న్యూ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలంటే మీరు అదర్స్ తీసుకుని ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా కూడా మనకి పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఎస్ పెడితే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఇవి కూడా ఫిల్అప్ అయిపోతాయి. సో ఇక్కడ సేవ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు పర్సంటేజ్ సిస్టమ్ ఉంటే ఓకే, మీరు మార్క్స్ ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే మీకు గ్రేడ్ సిస్టమ్ ఏదైనా ఉంటే కనుక దాన్ని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి మీకు మెమో అయితే కావాలన్నమాట. అంటే మీ యొక్క స్కేల్ ఏదైతే ఉందో 9.5 10 స్కేల్ గ్రేడ్ అనేది దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఏదో ఒకటి కావాలన్నమాట. జనరల్గా మనకి కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో బ్యాక్ సైడ్ అయితే ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే కనుక కాలేజీ స్కూల్ వాళ్ళు అయితే మీకు అది ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో అదైతే మీ దగ్గర ఉండాలన్నమాట. అప్లికేషన్ వెరిఫికేషన్ టైంలో అది మిమ్మల్ని వెరిఫై అయితే చేస్తారనమాట. ఇంకా నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు సిబిఎస్ఈలో చదువుకున్నారా, ఏ బోర్డులో చదువుకున్నారు, ఇయర్ అలాగే ఏ ఇయర్లో చదువుకున్నారు అనేది కూడాను ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. సపోజ్ ఈ విధంగా. అలాగే స్కూల్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. 10th క్లాస్ స్కూల్ నేమ్ అనమాట. అలాగే సబ్జెక్ట్ కాంబినేషన్ జనరల్ లేకపోతే ఆ యొక్క మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఆ యొక్క 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవి ఎంటర్ అయితే చేసుకోవచ్చు. జనరల్ అయితే జనరల్ ఎంటర్ చేసుకోవచ్చు. పర్సంటేజ్ సిస్టమా, సిజిపిఏ సిస్టమా ఎంటర్ అయితే సపోజ్ సిజిపిఏ సిస్టమ్ అయితే కనుక మీకు
ఇక్కడ కైండ్లీ క్యాలిక్యులేట్ యువర్ CGPA అండ్ ఫిల్ ద పర్సంటేజ్. ఇక్కడ CGPA మీకు ఎంత వచ్చింది, సపోజ్ 8.5 9.5 మొత్తం స్కేల్ అయితే కనుక పర్సంటేజ్ 8.5 into 9.5 వేస్తే వస్తుంది అనమాట. ఇలా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇది మీకు గ్రేడ్ పర్సంటేజ్ సిస్టమ్ అయితే కనుక టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మీకు మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి పైన ఉందన్నమాట కాలమ్. ఎంటర్ అయితే చేస్తే పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ డిప్లొమా అయితే లేదు, సో ఇంటర్మీడియట్ టీచర్ డిప్లొమా వాళ్ళు ఇంటర్మీడియట్ దాంట్లో అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్కి సంబంధించి మీరు ఏ బోర్డులో చదువుకున్నారు ఎంటర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనమాట. ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే కాలేజీ నేమ్ అనమాట. అలాగే సబ్జెక్ట్స్ అనమాట, మీరు ఏ సబ్జెక్ట్స్ చదువుకున్నారు అనేది ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే మెయిన్ సబ్జెక్ట్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సపోజ్ PCM అయితే PCM అనమాట, ఏదైతే అది పర్సంటేజ్ సిస్టమ్ అలా ఇందాకట్లాగా ఇది కూడా అయితే చేసుకోవాలి. మార్క్స్ అప్పుడండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో టోటల్ మార్క్స్ ఎంత పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇంకా గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఇక్కడ అపీరింగ్ పాస్డ్, ఆల్రెడీ పాస్డ్ అయితే కనుక పాస్డ్ తీసుకోవాలి. ఈ సంవత్సరం కనుక మీరు ఎగ్జామ్స్ రాసి మీరు వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయితే అపీరింగ్ అయితే తీసుకోవచ్చు అనమాట. పాస్డ్ అయితే పాస్డ్ తీసుకోవాలి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి మనకి ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ 3 years ఇన్ సైన్స్ అంటే BSc ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చదువుకొని ఉండాలి. లేదంటే కనుక ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏదో ఒక ఇంజనీరింగ్ డిగ్రీ లేదంటే కనుక BSc ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కనుక చదువుకొని ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే మీకు మినిమం ప్రొఫిషియన్సీ ఇన్ బోత్ స్పోకెన్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ అయితే మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో అవసరమైతే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ BE BTech BSc వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇక్కడ ఫుల్ టైమ్ అడుగుతున్నారనమాట. ఫుల్ టైమ్ అనే అక్కడ నోటిఫికేషన్లో ఉంది కాబట్టి మొదలు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా క్వాలిఫికేషన్ డిగ్రీ అనమాట, BE BTech BSc అంటే సబ్జెక్ట్స్ అనమాట. సబ్జెక్ట్స్ మీరు ఏ సబ్జెక్ట్లో అయితే యొక్క BTech అనేది చేశారని, సపోజ్ కంప్యూటర్ సైన్సా ఏంటి అనేది, IT అయితే IT, ఏదైతే అదే అనమాట. ఇన్స్టిట్యూట్ పాస్డ్ ఫ్రమ్ అంటే కాలేజీ నేమ్ అనమాట. మీరు ఏ కాలేజ్ చదువుకున్నారో ఎంటర్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట. అట్లాగే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట. సపోజ్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే పర్సంటేజ్ ఇంకొక CGPA సిస్టమా అయితే CGPA అయితే కనుక ఇందాక చెప్పినట్టుగా అయితే చేసుకోవాలి. CGPA అప్టైన్డ్ టోటల్ CGPA ఎంత, మీకు పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే పెట్టాలి. ఎస్ పెడితే కనుక యాడ్ న్యూ రో అంటే రోస్ అయితే వస్తాయి, మనకి రోస్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదనమాట. సో నోబీ అయితే పెట్టుకోవచ్చు. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని కాలమ్స్ మన అడిషనల్గా అడుగుతున్నారనమాట. హ్యావ్ యూ స్టడీడ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ యాజ్ సబ్జెక్ట్స్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద సెమిస్టర్, మీరు ఏదో ఒక సెమిస్టర్లో ఈ యొక్క ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా చదువుకున్నారా అని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే పెట్టాలి. అట్లాగే మీరు 10th లేదంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంగ్లీష్ పాస్ అయ్యామని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలన్నమాట. అలాగే డూ యూ హ్యావ్ మినిమం ప్రొఫిషియన్సీ ఇన్ బోత్ స్పోకెన్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ అనమాట. ఇంటర్మీడియట్ లెవెల్లో ఉందని చెప్పేసి ఎస్, ఈ 3 కూడా ఎస్ అయితే పెట్టాలి కంపల్సరీగా. ఫ్రెండ్స్ ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ అనమాట. ఇక్కడ టూల్ టిప్ అయితే ఉంది, దీని మీదకి మౌజ్ మూవ్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి అనమాట. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మీ వైట్ బ్యాక్గ్రౌండ్ లేదంటే లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని మనకి 100 KB నుంచి 200 KB మధ్య మాత్రమే ఉండాలన్నమాట. ఒకవేళ ఫైల్ సైజ్ తక్కువగా ఉంటే 100 లోపు మీరు పెంచుకోవాలన్నమాట. 100 నుంచి 200 మధ్య మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు JPG ఫైల్ ఇంక్రీజ్ అయితే ఏదో ఒకటి వస్తుంది, దాని ద్వారా మీరు ఇంక్రీజ్ చేసుకొని JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి మనం 3.5 into 4.5 centimeters ఉండేలాగా అయితే చూసుకోవాలన్నమాట. ఇంకా కూడా మనకి సిగ్నేచర్ కూడాను 80 నుంచి 150 KB మధ్య JPG ఫార్మేట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ హియర్ అప్లోడ్ అని ఉంది, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదంటే ఫైల్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత అయితే మనం ఇక్కడ ఫీజు అయితే పే చేసుకోవాలి. ఆన్లైన్కి వెళ్ళాలి, టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడాను టిక్ ఆన్ చేసి ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి.
ఫ్రెండ్స్ ఫీజుకి సంబంధించి మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఏఏఐలో అప్రెంటిస్ చేశారో అలాగే ఫీమేల్ క్యాండిడేట్ అంటే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఫీజు లేదు. ఇంకా ఏఏఐలో ఎవరైనా కనుక అప్రెంటిస్ చేసిన వాళ్ళకు కూడా ఫీజు లేదనమాట. ఇంకా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 1000 రూపీస్ అయితే మీరు లాస్ట్ స్టెప్లో అయితే ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫోటోను యొక్క సిగ్నేచర్ అనేది మీరు ఓపెన్ చేసి వ్యూ అని ఉంటుంది, చెక్ చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ అగ్రీ అన్నది ప్లస్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఫీజు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. యూపీఐ కూడా ఉందన్నమాట. మీకు డెబిట్ కార్డ్స్ కానీ ఏమైనా ఉంటే కనుక 0 ఛార్జెస్తో మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. అలాగే యూపీఐ కూడా 0 అనమాట. మిగతా వాటి కొంచెం అమౌంట్స్ అయితే ఉన్నాయి. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు.